సూపర్ అయినా కదా నెత్తి కలర్ చేసుకోదా మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండెదడల్ విన్నర్. అమ్మ ఎట్లా పోతున్నావు రో బైక్ కూడా పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే జెట్ స్పీడ్ లో వచ్చేసి మనీ కొరుకున్నట్టునే బాబా. ఇప్పుడైతే షార్ట్ కట్ మనకు ఒక 15 కిలోమీటర్ తగ్గుతుంది ఇట్లా పోతే. 7 डीजल कितना आता है? 7,000 को 78 70 లీటర్ డీజిల్ 71 లీటర్ డీజిల్ వస్తుంది 7,000కు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అయితే డీజిల్ పంపిస్తున్నాం మనం. కాంటూర్ పోతున్నాం కర్ణాటక. లోడింగ్ అయితే కర్ణాటక పోతున్నాం సుబ్బూరు. చించోలు దాటి 60 కిలోమీటర్లు సుబ్బూరుకి అయితే పోతున్నాం. 7,000 డీజిల్ అయితే పోస్తున్నాము. మళ్ళీ తర్వాత లోడ్ నింపించినాక మళ్ళీ ఆడ చించోళ్ళలో మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసుకుంటాం. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. బాబా గడ్డంగిన మనీ కొరుకున్నట్టునే బాబా. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. సూపర్ అయినా కదా నెత్తి కలర్ చేసుకోదా నెత్తి కలర్ చేసుకోదా వేసుకో బాగుంటుంది మామ. కటింగ్ మరోసారి కటింగ్ చేసుకో మళ్ళీ ట్రిప్లా ఏదో గరీజ్ ఉంటుంది. డీజిల్ అయితే పోసుకుంటున్నాము. మళ్ళీ సుగ్గూరు లోడ్ చేసుకొని వచ్చి మళ్ళీ చించోళ్ళలో అయితే ట్యాంక్ ఫుల్ చేస్తారు మనకు. మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసుకొని కాకినాడ అయితే వెళ్తున్నాను నుండి. ఇప్పుడైతే మనం 7,000 డీజిల్ అయితే పోసుకుంటాం ఫ్రెండ్స్. ఇవ్వండి అదే శంకర్పల్లి ఊర్లెక్కలు అయితే వస్తున్నాము. అంతా శంకర్పల్లి ఫ్రెండ్, అంతా శంకర్పల్లి ఊరు ఫ్రెండ్స్. ఇదంతా మనం పటంచేరికి వెళ్ళి ఇట్లా గోపాన్ పక్కకి వెళ్ళి ఇట్లా శంకర్పల్లికి వెళ్ళి వచ్చాము. శంకర్పల్లికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ చేవెళ్ళ రోడ్కి వెళ్తాం ఫ్రెండ్. ఇప్పుడంతా శంకర్పల్లి అంతా శంకర్పల్లి ఊరు. ఇంతకుముందు ఇంత డెవలప్ లేకుండా శంకర్పల్లి ఇప్పుడంతా ఫుల్ డెవలప్ అయిపోయింది. చాలా బాగా అయింది. ఇప్పుడు మంచి మంచి బిల్డింగ్లు అవి అవి ఇవి చాలా రేట్లు కూడా చాలా అయిపోయినాయి ఇక్కడ. ఇప్పుడైతే చాలా బాగా అయింది ఫ్రెండ్. అన్నీ మంచిగా అయినాయి. అయితే శంకర్పల్లి ఊరు ఇదంతా అంతా శంకరంగా ఇక్కడ అవి కూడా ఎక్కినాక అమ్మ ఎట్లా పోతున్నావు రో బైక్ కూడా. పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే జెట్ స్పీడ్ లో వచ్చేసి అన్ని ఇక్కడ మంచి మంచి షాపింగ్ అంటే వాడు ఇక్కడ బాగా అయింది. మంచి అన్ని షాపింగ్లు అన్నీ అయితే బాగా పడ్డాయి. శంకర్పల్లి ఊరు అయితే బాగా చాలా డెవలప్ అయింది. ఇంతకుముందు ఇంత డెవలప్ లేకుండే. ఇక్కడ మా అన్న వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటుంది. కానీ మేము చిన్నప్పుడు వస్తుండే కానీ ఇంత డెవలప్ లేదు. ఇప్పుడు చాలా రోజులు వచ్చిన నేను ఒక 3-4 ఏళ్ళ ఇక్కడ రాక. ఇప్పుడు వచ్చిన అయితే చాలా డెవలప్ అయింది అప్పటికి ఇప్పటికైతే శంకర్పల్లి విలేజ్. ఎంత పెద్ద అయిపోయింది శంకర్పల్లి. మంచిగా రోడ్లు గిళ్ళు అన్నీ బాగా. చిన్న రోడ్డు ఉంది ఇంతకుముందు మనకైతే ఈ ఊర్లో. అయితే రోడ్లు అన్నీ పెద్దగా చేసారు. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తూ పోవాలి. ట్యాంకర్ పోతున్న దగ్గరికి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అంత శంకర్పల్లి దర్శనం చేయండి. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఎన్న కారాన జర ముంగలు తీసుకుంటే మనం మంచిగా వెళ్తాం. ముంగల బస్ స్టాండ్ ఉంది. బస్సులో తిరుగుతాయి. ఇక్కడ చాలా బాగా శంకర్పల్లి అయితే. చాలా బండ్లు అయితే ఇది షార్ట్ కట్. ఇట్లా శంకర్పల్లి నుండి ఇట్లా పటంచేరి వెళ్ళే షార్ట్ కట్ ఇది. అటు నుండి రావాలంటే ఇస్నాపూరు కంది ఊరు దాటినాక
లెఫ్ట్ కొట్టుకొని ఇందాక రావాలి. ఇప్పుడైతే షార్ట్ కట్ మనకు ఒక 15 కిలోమీటర్లు తగ్గుతుంది ఇట్లా పోతే. ఇల్లాలని అడిగావా? మమ్మల్ని చదువుతున్నా చెప్పా నేను శంకర్పల్లి ఊరిపోయిందంతా చాలా ట్రాఫిక్ చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనము దేవరకొండ అయితే దాటుతున్నాము. ఇదంతా దేవరకొండ. ఇదంతా ఇది ఫస్ట్ టైం వచ్చినాం మేము ఇక్కడ ఈ రూట్లో. ఈ రూట్లో మేము ఫస్ట్ టైం వచ్చాము. మాబ్నార్కి వెళ్ళి వచ్చినాము. మాబ్నార్ మన ఇడికెళ్ళి శుద్ధ నింపుకొని కర్ణాటకకి వెళ్ళి తాండూరు, కొడంగల్, కోసిగి, మహబూబ్ నగర్, జడ్చల్ల ఈ రూట్లో అయితే వచ్చినాం మనం. ఇప్పుడు మనం దేవరకొండ అయితే దాడుతున్నాము. ఈ లొకేషన్ అయితే బాగుంది. ఇక్కడ దేవరకొండ లొకేషన్ సూపర్ ఉన్నది. సూపర్గా ఉంది. దేవరకొండ అంటే దేవరకొండ దేవుడు తిరిగిన ఏరియా ఉన్నట్టుంది. అంతా బాగా చేసింది దేవరకొండ. సూపర్. దేవరకొండ ఇదంతా దేవరకొండ కోదాడికి వెళ్ళి మనం మళ్ళా కాకినాడ వెళ్ళిపోతాం. కోదాడ ఇంకా 126 కిలోమీటర్ అయితే ఉంది దీని నుండి. రోడ్ అయితే బాగానే ఉంది. మంచిగా అల్లుగా వస్తుంది బండి అయితే. నేనేమో అనుకున్నా రోడ్ ఎట్లుంటాను, కానీ రోడ్ అయితే బాగానే ఉంది. అమ్మో 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 ఏంద్రా నాయన అంటే పొక్కలు కట్టిన రోడ్డు మీద. ఇవన్నీ కోరిలు, చాలా కోరిలు నాటి. అందరికి నమస్తే. నేను మీ రాఘవేంద్రను. ఇప్పుడు మీరు చూస్తుంది పిఆర్జీ ట్రక్ డాక్. ఇప్పుడు కోదాడ నుండి ఖమ్మం పోయే రోడ్డు, కోదాడికి వెళ్ళి ఖమ్మం వస్తున్నాం. ఈ రోడ్డు మొత్తం రోడ్డు వరకు నడుస్తుంది. చాలా గలీజ్ ఉంది. ఏదో తెలియక వచ్చినాం కానీ ఎంత బాబా ఎన్ని స్పీడ్, కనీసం 200 స్పీడ్ బ్రేకులన్నా ఉండొచ్చు. 7 స్పీడ్ బ్రేకులు, బర్రెలు, జూళ్ళు. ఆ రోడ్ బాగుంది. హైదరాబాద్ నుండి సూర్యాపేట ఖమ్మం రోడ్ అయితే బాగుంది. ఇప్పుడు మేము నైట్ వచ్చింది తాండూరు, కొడంగల్, కొసిగి, మహబూబ్ నగర్, జడ్చల్ల ఈ రోడ్లో వచ్చినాం. కానీ ఈ రోడ్డు ఏం బాగలేదు. ఎందుకంటే ఈ రోడ్లో వస్తే ఒక టోల్ గేట్లు అయితే తప్పిపోతాయి మనకు. 2 టోల్ గేట్లు, 3 టోల్ గేట్లు. ఆ టోల్ గేట్ల గురించి మనము తప్పించుకోవాలని వస్తే ఈ రోడ్ అయితే బాగలేదు. వేస్ట్ ఈ రోడ్. ఈ టోల్ గేట్లకు తప్పించుకుంటే ఇక్కడ మన డీజిల్ అంతా తాగిపోతుంది. ఇంకో ఎన్ని స్పీడ్ బ్రేకులు చూడు. తొక్కి తొక్కి ఫస్ట్ సెకండ్ గేర్లలో వస్తుందండి. ఇంకో ఫస్ట్ గేర్ పెట్టిందో ఫస్ట్ గేర్ మొత్తం అదే గలీజ్ ఉంది. ఏం రోడ్ ఇది వస్తున్నాను వచ్చినాం మేమైతే రోడ్లో. వేరే వాళ్ళు బాగున్నా అని చెప్పారు నాకు. అందుగురించి వచ్చినాము. 2 బండ్లు కలిసి వచ్చినాము. కానీ మళ్ళీ మాత్రం ఈ రోడ్లో రోడ్ అయిన దాకా మాత్రం రానే రావద్దు. ఈ రోడ్ రావద్దు. మాబినార్ది ఆ రోడ్లో కూడా రావద్దు. కోదాడ రోడ్ గలీజ్ ఉంది రోడ్. కారు రోడ్లు అయితే మీదికి వస్తాడు. ఇంకో ఇట్లా వస్తారు. ఇట్లా వస్తారు. దానం మీదకి వస్తే లారీ వాళ్ళు ఏం చేస్తారు?